హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందినీస్ కిచెన్. ఈరోజు వీడియోలో వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్లో కూర ఏమీ చేయలేనప్పుడు ఈజీగా ఒక 5 మినిట్స్లో చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ చూపించిపోతున్నానండి. ఇది చాలా ఈజీ. ఒక్కొక్కసారి మనకి టైం లేనప్పుడు బాక్సుల్లో మనం కూర చేయలేం కదా, అలాంటప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలు కూడా లంచ్ బాక్స్ తిరిగి రాకుండా మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారు. చాలా బాగుంటుంది. అలానే చాలా త్వరగా కూడా చేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా మనం అన్నం వండుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెనైతే తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలండి. కొంచెం ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, అలానే జీలకర్ర, అలానే శనగపప్పు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా పోపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కని కోసుకొని చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవాలండి. అలానే కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మంచిగా మగ్గనివ్వాలండి ఉల్లిపాయలు మొత్తం. ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని అయితే వేసుకుని దీంట్లో మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు అన్నాన్ని అయితే ఉండలు లేకుండా మనము మంచిగా ఒక గిన్నెలో చల్లారి పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో ఫ్రైలో వేసేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. అంతేనండి, పిల్లల బాక్స్లోకి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు చాలా మంచిగా తింటారు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలా చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక మనకి బాక్స్లోకి అయితే రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు బాక్స్లో తీసుకుని పిల్లలు బాక్స్ పెట్టేయటమే. థ్యాంక్ యూ.